ఒకానొకప్పుడు ఒక అడవిలో 4 ఆవులు స్నేహంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవి. అవి అడవిలో గడ్డిని తినడానికి ప్రతిరోజు అడవికి వెళ్ళేటివి. ఈ 4 ఆవులని ఒక సింహం దూరం నుంచి గమనిస్తుంది. అలాగే ఈ 4 ఆవులని తినడానికి సింహం ఆవుల దగ్గరికి వెళుతుంది. ఈ 4 ఆవులు ఆ సింహం రావడం చూస్తాయి. అలాగే 4 ఆవులు ఆ సింహాన్ని ఎదిరిస్తాయి. అప్పుడు సింహం వాటి దెబ్బకి అక్కడ నుంచి పారిపోతుంది. కానీ ఆ 4 ఆవుల మధ్యలో కొన్ని రోజుల తర్వాత గొడవలు అవుతాయి. అవి ఆహారం తినడానికి వేటికవే సపరేట్గా వెళ్తాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది సింహం. అలాగే ఆ సింహం ఆ 4 ఆవుల్లో ఒక్కొక్క ఆవుని ప్రతిరోజు చంపి తినేస్తుంది. ఇలా 4 ఆవులు తమ ప్రాణాలని కోల్పోతాయి. అవి కలిసి ఉంటే అవి అలా ప్రాణాలని కోల్పోనవసరం వచ్చేది కాదు కదా. ఒకానొకప్పుడు ఒక అడవిలో 4 ఆవులు స్నేహంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవి. అవి అడవిలో గడ్డిని తినడానికి ప్రతిరోజు అడవికి వెళ్ళేటివి. ఈ 4 ఆవులని ఒక సింహం దూరం నుంచి గమనిస్తుంది. అలాగే ఈ 4 ఆవులని తినడానికి సింహం ఆవుల దగ్గరికి వెళుతుంది. ఈ 4 ఆవులు ఆ సింహం రావడం చూస్తాయి. అలాగే 4 ఆవులు ఆ సింహాన్ని ఎదిరిస్తాయి. అప్పుడు సింహం వాటి దెబ్బకి అక్కడ నుంచి పారిపోతుంది. కానీ ఆ 4 ఆవుల మధ్యలో కొన్ని రోజుల తర్వాత గొడవలు అవుతాయి. అవి ఆహారం తినడానికి వేటికవే సపరేట్గా వెళ్తాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది సింహం. అలాగే ఆ సింహం ఆ 4 ఆవుల్లో ఒక్కొక్క ఆవుని ప్రతిరోజు చంపి తినేస్తుంది. ఇలా 4 ఆవులు తమ ప్రాణాలని కోల్పోతాయి. అవి కలిసి ఉంటే అవి అలా ప్రాణాలని కోల్పోనవసరం వచ్చేది కాదు కదా.